మన తెలుగు సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారి హీరోగా, మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి తాజా మాస్ యాక్షన్‌తో కూడినటువంటి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమా 'గుంటూరు కారం'. ప్రారంభం నాటి నుంచి అందరిలో కూడా మంచి అంచనాలు ఏర్పరిచినటువంటి ఈ సినిమా ఇటీవల సంక్రాంతి పండుగ కానుక ఆడియన్స్ ముందుకు వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత 'మహేష్ బాబు' గారు, 'త్రివిక్రమ్‌ల' క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ కావడంతో దీనిపై అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలున్నాయి. ముఖ్యంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా 'మహేష్ బాబు' గారి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ అత్యద్భుతంగా ఉందని ప్రశంసలైతే కురిపిస్తున్నారు. ఒకంత మొదటి రోజు నెగెటివ్ టాక్ అందుకున్నప్పటికీ కూడా ఓవరాల్‌గా 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్‌ని ఈ మూవీ సొంతం చేసుకొని దూసుకెళ్తోంది. ఇక కొద్దిసేపటి క్రితం ఈ సినిమాని తన కుటుంబంతో కలిసి ముంబైలో ప్రత్యేకంగా వీక్షించారు మన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ 'ప్రభాస్' గారు. ఈ సందర్భంగా అక్కడ స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ తనకెంతో ఇష్టమైనటువంటి సూపర్ స్టార్ 'మహేష్ బాబు', 'త్రివిక్రమ్‌ల' కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం' మూవీ కొద్దిసేపటి క్రితం చూశాను. నాకు ఎంతో బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు ప్రభాస్. అలానే తన కుటుంబం మొత్తం కూడా సినిమాని ఎంతో బాగా ఎంజాయ్ చేశారని, మొత్తంగా ఈ సినిమాతో మహేష్ అలానే త్రివిక్రమ్ ఇద్దరూ కూడా మంచి సక్సెస్‌ఫుల్ విషయాన్ని అందుకోవడంతో తన తరపున ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేశారు ప్రభాస్. మొత్తంగా సక్సెస్‌ఫుల్ టాక్‌తో కొనసాగుతున్నటువంటి 'గుంటూరు కారం' రాబోయే రోజుల్లో మరింత కలెక్షన్ అందుకునేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. ఇక ఈ సినిమా ఇప్పటికే 250 కోట్లకు పైగా కలెక్షన్ అందుకోవడంతో పాటు పలు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌ను కూడా దాటేసుకొని ముందుకు కొనసాగుతోంది. నిజానికి ఎంత నెగెటివ్ టాక్ సంపాదించినప్పటికీ కూడా 'మహేష్ బాబు' గారి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ముందు ఆ నెగెటివ్ టాక్ ఏమాత్రం నిలవలేదనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఎంత మేర కొల్లగొడుతుందో చూడాలి మరి.